సో యాక్చువల్ వర్డ్లోకి వెళ్ళడానికంటే ముందుగా మచ్చుకు జస్ట్ సింపుల్గా కొన్ని మాటలు చెప్తాను. 12 మాసాలు దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. దేవునికి కూడా మనం నేర్చుకోవాలి. దేవునిని గౌరవించడం, ఘనపరచడం మనం నేర్చుకోవాలి. మొదటి మాసం దేవునికి ఇవ్వాలి. సో మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే, స్టార్ట్ ద ఇయర్ విత్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. సంవత్సరాన్ని ఉపవాస ప్రార్థనలతో ప్రారంభించాలి. మొట్టమొదటి పాయింట్. దేవుని యొక్క వాక్యం ఉంటుందంటే ఇర్మియా గ్రంథము 33:3లో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను నేను నీకు తెలియజేసేదను, చూపించేదను. ఒకవేళ మనకు ప్రార్థన జీవితం అలవాటు లేకపోతే గ్రహించలేని చాలా విషయాలు అలాగే ఉండిపోతాయి. గొప్ప సంగతులు అలాగే ఉండిపోతాయి. గూఢమైన సంగతులు అలాగే ఉండిపోతాయి. అంటే ఏంటివి ఈ గూఢమైన గ్రహింపలేని గొప్ప సంగతులు ఏంటంటే, కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రికలో వ్రాయబడింది, దేవుడు తనను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి అందలేదంట. వాట్ విల్ హ్యాపెన్ వెన్ యూ ప్రే? నీవు ఎప్పుడైతే ప్రార్థన అంటే దేవునితో సమయం గడుపుతావో, అప్పుడు దేవుడు ఈ సంవత్సరం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు ఏవేవి సిద్ధపరిచాడో వాటిని నీకు చూపిస్తాడంట. ఇవి ఎక్కడ కనపడవు. న్యూస్ పేపర్ చూస్తే కనపడవు. ఇవి న్యూస్ పేపర్ చూస్తే కనపడవు. యూ కెనాట్ ఫైండ్ ద ప్రిపేర్డ్ థింగ్స్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఆన్ ద న్యూస్ పేపర్ ఆర్ ఇన్ ద టీవీ ఛానల్, ఫేస్బుక్లో, వాట్సాప్లో, సోషల్ మీడియాలో, ఇన్స్టాలో. ఇక్కడ ఎక్కడ కనపడవు. వీధులలో కనపడవు, సినిమా థియేటర్లో కనపడవు, బార్లలో కనపడవు. యు ఫైండ్ దీస్ థింగ్స్ ఓన్లీ ఇన్ యువర్ ప్రేయర్ టైం. ఓన్లీ ఇన్ ప్రేయర్ టైం. మిస్ అయిపోతాం. మిస్ అయిపోతాం. 1వ తారీఖు మాత్రం న్యూ ఇయర్ అని గుర్తుపెట్టుకుంటాం. తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది, యథావిధి అయిపోతుంది. ఈసారి అలా కాకూడదు. ఈ సంవత్సరాన్ని ఖచ్చితంగా ఆనందభరితంగా మనం మార్చుకోవాలి. హల్లెలూయా. ఎవ్రీ ఇయర్ లాగా, ప్రతి సంవత్సరం లాగా ఈ 2025 అసలు ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు ఈ వాక్కు నాకు ఇచ్చాడు. ప్రార్థన చేస్తూ ఉంటే డిసెంబర్ మాసం నుంచి ప్రార్థన మోడ్లోకి వెళ్ళిపోయా. ప్రార్థన ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామో, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నామో నాకే తెలియదు. చేస్తూనే ఉన్నాం. నిన్న శనివారం ప్రేయర్ ఛాలెంజ్లో 108 గంటలు, 24 గంటలు, 108 గంటలు, ఇంకా దాంట్లో ఏమన్నా యాడ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారంట. 108 hours ప్రార్థన జరిగింది. 108 గంటల ప్రార్థన. అంటే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు ఆ ప్రార్థన బట్టి చేస్తాడు. ఆ ప్రార్థన మళ్ళీ ఫ్లెష్లోంచి వచ్చిన ప్రార్థన కాదు, శరీరానుసారమైన ప్రార్థన కాదు, ఆత్మను బట్టి చేయబడినటువంటి ప్రార్థనలు. సో ఎనీ పర్సన్ హూ ఈజ్ నెగ్లెక్టింగ్ పర్సనల్ ప్రేయర్ లైఫ్, ఎవరైనా సరే వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే భవిష్యత్తునే గాలికి వదిలేస్తున్నారు అన్నమాట. డోంట్ డేర్ టు నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. జనవరి మాసం ఈ శనివారం నుంచి, అనగా 11వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 21 రోజులు, 11 నుంచి 31 వరకు 21 రోజులు ఉపవాస ప్రార్థన చేయబోతున్నాం. 21 days ఫాస్టింగ్ చేయబోతున్నాం. ఆదివారం తప్ప ప్రతి రోజు కూడా రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు లైవ్ ఉంటుంది. మామూలుగా 5 నుంచి 6 వరకు ఉంటుంది లైవ్. నైట్ 9 నుంచి 10 వరకు లైవ్ కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పర్సన్ టు పార్టిసిపేట్. ప్రతి ఒక్కరూ. క్రైస్తవ జీవితం అంటే ఏదో చర్చికి వచ్చిపోవడం కాదండి. వీ షుడ్ సీ రిజల్ట్స్. ఫలితాలు చూడకపోతే అది ఫేక్ క్రిస్టియానిటీ అండి. ఫెయిత్ కాదు, అది ఫేక్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ రిజల్ట్స్, ఐ డోంట్ వాంట్ దిస్.
నేను ఫలితాలు చూడకపోతే నాకు అసలు ఇది వద్దు, ఈ ప్రీచింగ్ వద్దు, ఈ పాట ఇవేం వద్దు నాకు. ఫలితాలు చూడకుంటే, ఫలితాలు లేకపోతే ఎందుకు టైం వేస్ట్ కదా. ఐఎమ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిజల్ట్స్ ఇన్ ఎవ్రీ ఏరియా. దేవుడు నాకు మొరపెట్టడం ఒకటే కావాలి. ఆయనకి మొరపెడితే చాలంట గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను ఆయన నీకు చూపిస్తాడంట. ఎక్కడ? ప్రార్థనా గదిలో చూపిస్తాడంట. వదిలేసామనుకోండి, ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని చూడలేదో, ఎన్ని మిస్ చేసుకున్నామో, ఎన్ని పోగొట్టుకున్నామో, ఎంత సమయం వృధా చేసుకున్నామో. దేవుడు అందుకే 1వ తారీఖు రోజే వాగ్దాన సందేశం అని ఏమండి చెప్పి అందరూ మర్చిపోయేటట్లు కాకుండా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. టేక్ సీరియస్. ఈ జనవరి నా దేవునికి నేను ఇస్తాను, మిగిలిన 11 నెలలు దీవించబడతాయి. ఫాస్టింగ్ అంటే మీకు నచ్చినట్టు చేయండి, మీకు ఏది అనుకూలమో అది చేయండి. వీలైనంత వరకు ఒక పూట తినేటట్లు అలవాటు చేసుకోండి. షుగర్ పేషెంట్లు ఏమైనా ఉంటే ఓన్లీ షుగర్ పేషెంట్లు, ఇంకా మిగతా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అది ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే ప్రాబ్లం. ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే షుగర్ పేషెంట్ కూడా లక్షణంగా చేయొచ్చు. ట్యాబ్లెట్స్ వేసుకోకుంటే షుగర్ పేషెంట్స్ కూడా లక్షణంగా చేయొచ్చు. ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు మాత్రం నన్ను అడగండి, పర్సనల్గా నన్ను అడగండి, నేను మీకు గైడెన్స్ ఇస్తాను. లేకపోతే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం చేయండి. రోజుకు ఒక పూట తినండి. మిగిలినప్పుడు దయచేసి 10 సార్లు కానీ 20 సార్లు కానీ నో నో అని చెప్పడం అలవాటు చేసుకోండి. అందరు చెప్పండి, నో అని చెప్పండి, గట్టిగా చెప్పండి, నో నో. నాలుగు అడుగుతుంది, కడుపు అడుగుతుంది, నాకు పెట్టంటే నో 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 అనడం అలవాటు చేసుకోవాలి. ఒక పూట తినండి, టైం సెట్ చేసుకోండి. రోజుకు ఒక టైం సెట్ చేసుకోవద్దు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు తిన్నామంటే మరలా 1 గంట వరకు నో 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 అని చెప్పడం అలవాటు చేసుకోండి. నో నో అని చెప్పడం అలవాటు చేసుకోండి. ఒక పూట తినండి, మళ్ళీ 24 గంటల తర్వాత ఈ మధ్యలో స్నాక్స్ తాగవచ్చా, జ్యూస్ తాగచ్చా, ఇట్లాంటి ఏమండి చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలు దయచేసి అడగవద్దు. లెట్ us టేక్ ఇట్ సీరియస్. మనకి ఏం కాదు, మనం ఏం చచ్చిపోము. ఇట్లా కళ్ళు తిరుగుతాయి సార్ అనిపిస్తుంది, కానీ ఏం కాదు, నీకు అనిపిస్తుంది, ఏం కాదు. సరే మరి కళ్ళు తిరిగినియండి, బాటిల్ పెట్టిద్దాం, అంతే కదా. ఏముంది బాటిల్ పెట్టిద్దాం, ఏముంది. వెన్ యూ ఫాస్ట్, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ప్రార్థన శక్తివంతంగా మారుతుంది. నీ ప్రార్థనకి ఏమొస్తుంది తెలుసా? పదును వస్తుంది. హల్లెలూయా. గొడ్డలుంది, వేసి ఎంత కొట్టడం కూడా అసలు ఆ చెట్టు నరకలేకున్నాం అనుకోండి, దాన్ని చూస్తే ఏమంటే ఇంకా అది మొద్దుగా ఉంటుంది అనమాట. షార్ప్ అయింది అనుకోండి, అది షార్ప్ అయితే కొడితే టక 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 మనం ఈజీగా కొట్టేస్తాం. సో యువర్ ప్రేయర్ విల్ బికమ్ వెరీ షార్ప్ వెన్ యూ యాడ్ ఫాస్టింగ్ టు ప్రేయర్. ప్రార్థనకు ఉపవాసాన్ని కలిపావనుకోండి, నీ ప్రార్థన శక్తివంతంలాగా మారిపోతుంది. హల్లెలూయా. సో ఐ రిక్వెస్ట్ యూ, అలవాటు చేసుకోండి. ఎవ్రీ ఇయర్ మనం చేస్తాం. లాస్ట్ ఇయర్ కూడా మనం చేసాం, ఫాస్టింగ్ ఛాలెంజ్ అని చేసాం. చాలామంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో, ఆంధ్రలో చాలామంది పాల్గొన్నారు. ఫాస్టింగ్ ఛాలెంజ్లో పాల్గొని ఫాస్టింగ్ చేశారు. చాలా రిజల్ట్స్ చూశారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో సంవత్సరాన్ని ప్రారంభించడం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మొదటి గంటలు, మొదటి నెల, ఇవన్నీ కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి దేవునికి. దేవునికి ఎప్పుడు 2వ స్థానం ఇవ్వకూడదు, మొదటి స్థానమే మన జీవితాలు ఇవ్వాలి. ఎలా చూపిస్తామంటే జనవరి మాసాన్ని ప్రార్థన ఉపవాసాలకు సమర్పించాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో ఇది ప్రతిరోజు చేయవలసింది. రెండవదిగా చెప్పాను నేను, దేవుని యొక్క వాక్యం చేత నీ మనసును నింపుకోవాలి. దేవుని యొక్క వాక్యం చేత నీ మనసును నింపుకోవాలి. వాక్యంలో వ్రాయబడింది కదా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, 1వ కీర్తనలో వ్రాయబడింది, అతడు చేయనదంతయు సఫలమగును. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని నీవు ఆరోగ్యంగా ఉంటావు, సౌఖ్యంగా ఉంటావు, చక్కగా ప్రవర్తిస్తావని యెహోషువ 1:8 అంటాడు. ఎప్పుడు అంటే ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు. హల్లెలూయా.
ఈ వాక్యం చేత మన మనస్సును నింపుకోవాలి. వాట్ ఈస్ ద సైన్ దట్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యం చేత నీ మనసు నిండింది అనే దానికి సూచన ఏమిటంటే, కూర్చున్నా లేచినా నీకు అవే గుర్తుకొస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ చెప్తాను. ఇప్పట్లో నేను క్యాంప్స్ చేయడం లేదు, ఐ క్యాంప్స్ చేయడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఐ క్యాంప్స్ చేసేవాడిని. రోజులో 70 ఆపరేషన్లు చేసేవాడిని. పొద్దున మొదలు పెట్టానంటే ఇంకా దిగను నేను. అది నాకు చిన్నప్పటి నుంచి దేవుడిచ్చిన ఒక వరం. ఏదైనా అనుకున్నానంటే ఇంకా సాధించేంత వరకు, అయిపోయేంత వరకు నాకు ఆకలి కాదు, నాకు దాహం కాదు, ఏం కాదు. అది పూర్తిగా అయిపోవాలి అప్పుడే అన్నమాట. చిన్నప్పటి నుంచి అదొక అలవాటు నాకు. స్టార్టింగ్ పొద్దున 8 గంటలకు కానీ 9 గంటలకు కానీ మొదలు పెడితే నైట్ 8 గంటల వరకు లెగకుండా ఆపరేషన్ చేసేవాడిని. 70 ఆపరేషన్లు, దగ్గర 50 నుంచి 70 ఆపరేషన్లు చేసేవాడిని. మధ్యలో ఇప్పుడు మహా అంటే ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకున్నది, కంటిన్యూగా చేసేదనమాట. చేసిన తర్వాత అలసిపోతాను కదా, పండుకుంటే నాకు అన్ని కళ్ళే కనపడతా ఉంటాయి. కళ్ళే కనపడతా ఉంటాయి. ఏంటి సంగతి అంటే, 10 గంటలు కళ్ళనే చూస్తూ ఉంటాం కదా. 10 గంటలు ఒకటే దాన్ని చూస్తున్నా, 10 గంటలు ఒకటే దాన్ని చూస్తున్నాం. సో వీటితో ఏమైపోయిందంటే నా మనసు నిండిపోయింది అన్నమాట. నా మనసు నిండిపోయింది కనుక అది కళల్లో కూడా అదే కనపడతా ఉంది. అవే 2 రోజుల వరకు అవి పోవు. ఎందుకంటే నా మనసు వాటిలో నిండింది కనుక. సో నీ మనసు దేవుని యొక్క వాక్యంతో నిండింది అన్నదానికి రుజువు ఏంటంటే, కూర్చున్నా లేచినా నీకు అదే వాక్యం గుర్తుకొస్తూ ఉంటుంది. అదే సామెత గ్రంథంలో వ్రాయబడింది, నీవు త్రోవలో నడిచినప్పుడు అది నీతో మాట్లాడును. హల్లెలూయా. నీవు పడుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, భద్రపరచును. నీవు లేచినప్పుడు అది నీతో ముచ్చటించును. వాక్యం ఒక మనిషిలాగా నీతో మాట్లాడడం మొదలు పెడుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ద కీ. మనం అనుదినము జీవించవలసింది ముఖ్యంగా దర్శనాల ద్వారా కాదు, ప్రవచనాల ద్వారా కాదు, దేవుని వాక్యము ద్వారా జీవించాలి. ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని ఎవరైనా ఒక పలాని పేరు అని చెప్తూనే ఇంకా మన వాళ్ళు ఎట్లా ఎగ్జైట్ అయిపోతారు. ఇక వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు. ఆ వాక్యం అందరూ చెప్తారులే, పేర్లు పిలిచాడు. అవునండి, ఇట్స్ అ గిఫ్ట్ అది. ఐ స్ట్రాంగ్లీ encourage the people to be used in the word of knowledge. జ్ఞానవాక్యం అంటాం అనమాట. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఆపరేట్ అయినప్పుడు ప్రజల పేరు తెలుస్తాయి. సో ప్రజలు ఒకరి పేరు వచ్చిందని ఇంకా మిగతా వాళ్ళ పేర్లు దేవునికి గుర్తులేదంటారా కదా? గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీ పర్సన్. నీ పేరును బట్టి నేను ఎరుగుతాను అంటాడు, పేరు పెట్టి నేను పిలిచిదని అంటాడు. గాడ్ నోస్. నీ తలలో వెంట్రుకలే తెలుసు ఆయనకి, ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, నీ పేరు తెలియదా? సో పేరు పిలిచినా పిలిచకున్నా దేవుడు నీవు దీవించబడాలని కోరుకుంటున్నాడు. నీవు దీవించబడాలంటే, నీవు వర్ధిల్లాలంటే, నువ్వు చెయ్యునదంతా సఫలం కావాలంటే నీకు దర్శనాలు కనపడాల్సిన అవసరం లేదు. మరొకరు వచ్చి నీ పేరు పిలిచాల్సిన అవసరం లేదు. ఓ ప్రవక్త వచ్చి నీకు ప్రవచనాలు చెప్పాల్సిన అవసరం లేదు. దివారాత్రములు ఈ వాక్యాన్ని ధ్యానిస్తే ప్రవచనాలు లేకున్నా, వేరే వాళ్ళ ప్రార్థన లేకున్నా నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు ఏం చేసినా సఫలమవుతుంది. నేను చెప్తున్నాను, ఒకవేళ అంటే ఏ బిజినెస్ చేసినా, ఏ ప్రయత్నం చేసినా పాపము కాకుండా, పాపానికి సంబంధించింది కాకుండా ఏది చేసినా ఒకవేళ దేవుని చిత్తంలో లేకున్నా అది వర్ధిల్లుతుంది. దేవుని చిత్తంలో లేకున్నా అది వర్ధిల్లుతుంది. దేవుని చిత్తంలో లేదేమో బ్రదర్, అందుకే ఇది వర్ధిల్లడం లేదు బ్రదర్. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా వారు వర్ధిల్లడం లేదు అంటే యెహోషువ 1:8 ప్రకారము, 1వ కీర్తన ప్రకారం, ఈ 2 వాక్యాల ప్రకారం ఏమిటి డయాగ్నోసిస్? వాట్ ఈస్ ద డయాగ్నోసిస్? ప్రాబ్లం ఏమిటి అంటే వాక్యాన్ని ధ్యానించరు, వాక్యానికి పెద్ద పీట వేయరు, వాక్యాన్ని పెద్దగా పట్టించుకోరు. వర్డ్ ఛాలెంజ్ అని పెట్టాం. 3 నెలల్లో దేవుని యొక్క వాక్యాన్ని అంతా చదవడం. సబ్స్క్రైబర్స్ 10,400 మంది ఉన్నారు. ఆర్డీజే మినిస్ట్రీస్లో యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళు 10,400 మంది ఉన్నారు. వాట్సాప్ గ్రూప్లో 270 మందో 80 మందో ఎంతోమంది ఉన్నారు. వాట్సాప్ గ్రూప్లో ఎంతమంది పాల్గొన్నారు తెలుసా? తిప్పి కొడితే 55 మంది.
55 మంది 55 మంది మంచి అవకాశం దొరికింది, మేము వాక్యాన్ని చదువుతాం, వాక్యాన్ని ధ్యానిస్తామని తీర్మానం చేసుకుని ముందుకు వచ్చారు. 55 మంది, నియర్లీ 55 మెంబర్స్. సో వాట్ హ్యాపెన్ టు అదర్ పర్సన్స్? మనకు ఫలితాలు కావాలి, మన ప్రార్థనలకు జవాబులు రావాలి, మన జీవితంలో బాగా ఉండాలి, మనకు హ్యాపీ న్యూ ఇయర్, ప్రతి ఇయర్ కూడా హ్యాపీగా అయిపోవాలి, ఉద్యోగాలు రావాలి, పెళ్ళిళ్ళు కావాలి, అన్నీ కావాలి. కానీ వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత మనము ఇవ్వము. సో ఈ 2025 సంవత్సరం కూడా పోయిన సంవత్సరంలాగా ఉండకూడదు అంటే, పోయిన సంవత్సరం చెయ్యనిది ఈ సంవత్సరం చేయాలి. వాక్యం చేత నీ మనసు నింపుకో. మనుషుల మాటల చేత, నీ చుట్టూ జరిగే వాటి చేత, సమస్యల చేత నీ మనసును నింపుకోవద్దు, నీ మనసులోనికి అనుమతించవద్దు. ఖాళీగా కూర్చుంటే వాక్యం గురించి ఆలోచించు. అలా వాక్యాన్ని ప్రేమించే వారితోనే మాట్లాడు ఎక్కువ శాతం. ఇందులో దేవుని స్వరం ఉంది, ఇందులో నడిపింపు ఉంది, ఇందులో వెలిగింపు ఉంది. ఈ వాక్యము చాలా 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 రకాలుగా పనిచేస్తుంది. ఈ వాక్యం సర్వరోగ నివారణలాగా పనిచేస్తుంది. ఈ వాక్యంలో మెడిసిన్ ఉంది, ఈ వాక్యంలో సిరప్ ఉంది, ఈ వాక్యంలో ఇంజెక్షన్లు ఉన్నాయి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం పైన మనకు శ్రద్ధ లేదు, పెద్దగా ఆసక్తి లేదంటే రియల్లీ మనం అంత ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో లేవు అని అర్థం. ప్రమాదంలో ఉన్నట్లు, ఓ జబ్బు ఉన్నట్లు. ఇఫ్ యూ వాంట్ దిస్ ఇయర్ టు బి ఎ డిఫరెంట్ ఇయర్, ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ చేయండి. రెండవది, వాక్యం చేత నీ మనసు నింపుకోనండి. ఎప్పుడూ కూడా ఏదో ఒక వాక్యం మనసులో మెదులుతూ ఉండాలి. ఏదో వాక్యం. కొంతమంది భలే తిండిపోతుంటారు, ఎప్పుడు ఏదో ఒకటి నమ్ములుతూనే ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి నోట్లో పడాల్సిందే, ఎప్పుడు ఏదో ఒకటి నమ్ములుతుంటారు. వాక్యం ధ్యానించడం అంటే ఏంటో తెలుసా? వాక్యాన్ని మనసుతో నమలడం. వాక్యాన్ని మనసుతో నమలడం అంటే అదే వాక్యాన్ని పదే పదే మనసులో తిప్పడం. తిప్పిందే. నా దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు. నాకు ఏదైనా ఒకసారి విని అదే మాటికి వినాలంటే నాకు భలే విసుగొస్తుంది అనమాట. పేషెంట్స్ వచ్చి చెప్తారు, సార్ కంట్లో నీళ్ళు గారుతున్నాయి సార్ అంటారు. సరే, నేను చూస్తాను, ఎన్ని రోజుల నుంచి నేను అడుగుతాను, అడగాల్సినవన్నీ అడిగేసి నేను పరీక్ష చేసేటప్పుడు సార్ నీళ్ళు గారుతున్నాయి సార్ అంటారు అనమాట. మళ్ళీ మందులు రాసేటప్పుడు సార్ నీళ్ళు గారుతున్నాయి సార్ అంటారు. మందులు రాసి ఎంత అయిపోయిన తర్వాత పోయి తీసుకోపోమో, మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత రాకపోతే మళ్ళీ సార్ నీళ్ళు గారుతున్నాయి సార్ అంటారు. నేను ఒకటి చెప్తాను, ఎన్నిసార్లు చెప్తావు తల్లి నువ్వు నాకు? నాకు అర్థం కాదనుకుంటువా? ఒకసారి చెప్పినావు, విన్నా, పరీక్ష చేసిన, ప్రాబ్లం చూసా, మందులు కూడా రాసా, ఇంక పోయి వాడు, మళ్ళీ ఎందుకు దాన్ని కలవరించుకుంటూ కూర్చుంటావు? దానిని ఏమంటామంటే మెడిటేషన్ అంటాం అన్నమాట. మెడిటేషన్. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి మెడిటేట్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏమంటే మెడిటేషన్ అనేది వాక్యానికి సంబంధించింది మాత్రమే కాదు, ఏదో ఒకటి మెడిటేట్ చేస్తూనే ఉంటారు. చాలాసార్లు చాలామంది సమస్యలను ధ్యానిస్తూ ఉంటారు. ఒక చిన్న సమస్య వస్తే మానసికంగా బలం లేనటువంటి వారు ఏం చేస్తారంటే దాని గురించే ఇంకా గడ్డం కింద చేయబెట్టుకొని దిగులు పడుతూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు, విచారం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా చెప్పలేదు. ఏమన్నాడు తెలుసా? మీ చింత యావత్తు నా మీద వేయి, నువ్వు చింతపడద్దు. మీ చింత యావత్తు నా మీద వేయి, నువ్వు చింతపడద్దు. మన పరలోకపు తండ్రి మనం బాధపడితే, దిగులు పడితే ఆయనకి ఏమాత్రం నచ్చదండి. రెన్నికి నాకు మధ్య ఒక నిబంధన ఉండేది. నేను అడిగాను రెన్నిని, నేను చెప్పాను రెన్నికి, ఏం చెప్పానంటే, నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు, నేను ఇస్తా. నువ్వు ఏడిస్తే మాత్రం నేను ఒప్పుకోనన్నా. నువ్వు ఏడిస్తే నేను ఒప్పుకోను. నీకు ఏం కావాలని చెప్పు, నేను ఇస్తా. నా కళ్ళ ముందు నీ కంట్లో నేను నీళ్ళను చూడకూడదు. ఇట్స్ అ ఫాదర్స్ హార్ట్. ఒక మామూలు తండ్రికి ఇలా ఉంటే, ప్రేమ స్వరూపైనటువంటి వాడు ఆయనకి ఎలా ఉంటుంది? వాక్యముతో జీవం ఉందండి. వాక్యంలో వెలుగుంది. త్రోవలో ముందుకు ఎలా పోవాలో తెలియడం లేదా? నీ వాక్యం నా పాదములకు దీపము. నేను కారు నడుపుతున్నప్పుడు
లైట్ కొంత దూరం వస్తుంది అంతే. పూర్తిగా దారి కనిపిస్తుందా? ఇక్కడ నుంచి ఒకటిసారి తాడిపత్రి వరకు కనపడుతుందా దారి? ఇప్పుడు తాడిపత్రి నాకు ఫస్ట్ ఇంతవరకు చూడలేదు, నేను తాడిపత్రి ఇంతవరకు చూడలేదు. రోడ్ అయితే ముందే తెలుసు. సో కాబట్టి నేను ఎలా వెళ్ళాలి అంటే, నేను లైట్ వేస్తే నాకు లైట్ కొంత దూరం కనపడుతుంది అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి లైట్ ఇంకా కొంత దూరం. అలా దేవుడు తన వాక్యం ద్వారా స్టెప్ బై స్టెప్ నడిపించుకుంటూ పోతాడు. ముఖ్యంగా వాక్యంలో లేనిది ఏదైనా ఉంది అంటే అప్పుడు వేరే దర్శనం ద్వారానో, ప్రవచనం ద్వారానో, లేకపోతే ఇంకొకరి ద్వారానో, లేకపోతే కళ ద్వారా ఏదో ఒక రకంగా మాట్లాడతాడు. ఫస్ట్ దీనిలో నుంచి మాట్లాడతాడు. దీన్ని పక్కన పెట్టి ప్రభువా నాతో మాట్లాడు ప్రభు అంటే దయ్యాలు వచ్చి మాట్లాడడం మొదలు పెడతాయి. జాగ్రత్త. దీనిని ప్రక్కన పెట్టి ఒక ఆయన హైదరాబాద్ నుంచి నాకు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఏమంటే నాకు డెలివరెన్స్ కావాలి, ప్రార్థన చేయండి అన్నాడు. డెలివరెన్స్ కావాలా? ఏమైంది నీకు అన్నాను. నాకు మీరు వాక్యం చెప్పొద్దండి. చూసారా, నాకు వాక్యం చెప్పొద్దండి, డెలివరెన్స్ కోసం చేయండి ప్రార్థన అంటే 10 నిమిషాలు వింటావా నేను చెప్తాను అన్నాను. 10 నిమిషాలు వింటావా? ఎంతకాలం నుంచి ఇట్లా పోరాడుతున్నావు అంటే కొన్ని ఏళ్ళ నుంచి పోరాడుతున్నాను. ఇప్పుడు డెలివరెన్స్ ప్రేయర్ నేను చేస్తా, నువ్వు విడుదల పొందుకుంటావు, మళ్ళీ దయాలు పడతాయి నీకు అని చెప్పాను. మళ్ళీ దయాలు పడతాయి. మళ్ళీ నాకైనా ఫోన్ చేస్తావు, నేను దొరకలేదంటే ఇంకొకరికైనా ఫోన్ చేసి వాళ్ళతో కూడా చెప్తావు నాకు డెలివరెన్స్ ప్రేయర్ చేయండి అంటారు. దిస్ ఈజ్ నాట్ ద వే. వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు తన వాక్యాన్ని తన నామం కంటే హెచ్చించాడంట. ఆకాశంలో ఈ వాక్యము స్థిరముగా ఉందంట. ఈ వాక్యాన్ని నీ జీవితంలో స్థిరపరచుకోవాలి. రీడ్, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫిబ్రవరి 1 నుంచి మళ్ళీ వర్డ్ ఛాలెంజ్ పెడతాం. డైలీ 4 చాప్టర్స్ త్రూ అవుట్ ద ఇయర్. డిసెంబర్ 31 వరకు అయిపోతుంది. రోజు 4 అధ్యాయాలే. ఫిబ్రవరి 1 నుంచి మొదలు పెడతాం. ఎవ్రీ సాటర్డే ప్రేయర్ ఛాలెంజ్ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే ప్రేయర్ ఛాలెంజ్ గంట నుంచి 7 గంటల వరకు ఎంతసేపు అయినా చేయొచ్చు. ఆదివారం కొరకు. ఈవెన్ ఈరోజు సర్వీస్ కూడా ప్రార్థన చేత కప్పబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమి ఏదో నేను చేసేవన్నీ కాదు, నేను జస్ట్ మాట్లాడుతున్నా అంతే. కార్యం చేసేది పరిశుద్ధాత్ముడు. ఏ కార్యం చేస్తాడు, ఎవరి జీవితంలో ఏ క్షణంలో ఎవరిని తాకుతాడు, ఎవరిని విడిపిస్తాడో నాకు తెలీదు. బట్ కార్యం అయితే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఎవ్రీడే రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మంచి వర్తమానం వినండి, అభిషేకించబడిన వర్తమానం వినండి, అలవాటు చేసుకోండి. వాక్యం చేత మనసును నింపుకొనండి. ఏం చేసినా కూడా నేను వాక్యం వింటూనే ఉంటా. 2 మొబైల్స్ ఉన్నాయి నా దగ్గర. 2 మొబైల్స్లో ఒకటి కేవలం వాక్యం వినడానికి పెట్టుకున్నాను, అది ఆన్ చేసి పెట్టిన ఉంటా. ఎప్పుడు వాక్యం వస్తూనే ఉంటుంది. వింటూనే ఉంటా. భోజనం చేసేటప్పుడు కూడా పెట్టుకుంటా వాక్యం. కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది తెలుసా? వాక్యం వినబుద్ధి కాదు, యూట్యూబ్ చూడబుద్ధి అవుతుంది. యూట్యూబ్లో వాక్యం ఏమి చూడబుద్ధి కాదు. యూట్యూబ్లో వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, సమాజంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇవి తెలుసుకోవాలనిపిస్తుంది. వాక్యం వినబుద్ధి కాదు. ఎందుకో తెలుసా? మైండ్ కొంచెం అక్కడ కఠినమైపోతుంటుంది అన్నమాట. అలాంటి సిగ్నల్ ఏదైనా పెద్దగా నీకు ఆసక్తిగా వాక్యం పైన ఆసక్తి తగ్గుతుందంటే వెంటనే అలర్ట్ అయిపోయి ఫాస్టింగ్ వెళ్ళిపోవాలి. ఫాస్టింగ్ వెళ్ళిపోయి ప్రభువా వాక్యం పైన శ్రద్ధ ఆసక్తి తగ్గుతుంది, ప్రార్థన పైన ఆసక్తి తగ్గుతుంది, దీన్ని తీసేనైనా అని దేవునికి సన్నిధికి వెళ్తే మరలా ఆ యొక్క ఆసక్తిని దేవుడు రిస్టోర్ చేస్తాడు. దాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు. సో ఎవ్రీడే రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. 3వదిగా పరిశుద్ధాత్మకు సున్నితంగా ఉండండి. ఆయన ఏదైనా సలహా చెప్తే, ఆయన ఏదైనా సూచన ఇస్తే, ఆయన ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే దాన్ని వెంటనే పసిగట్టి లోబడండి. ఒక స్టేట్మెంట్ ఉంది, ఏంటో తెలుసా? ఎవరైనా నేను దేవుని స్వరం వినలేకుండా ఉన్నాను అని అన్నారంటే వారి సమస్య ఒక్కటే సమస్య, ఏంటో తెలుసా? వారు దేవునికి దూరంగా ఉన్నారని అర్థం. దేవునికి దూరంగా ఉన్నారని అర్థం. బాధ అయినా నో ప్రాబ్లం, కొంచెం హర్టింగ్ అనిపించినా నో ప్రాబ్లం. ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పి రాక ఎలా ఉంటుందో చెప్పండి.
బికాస్ యు ఆర్ అవే ఫ్రమ్ గాడ్, దట్స్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు హియర్. ఇప్పుడు నా గొంతు మీరు వింటున్నారు, ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు నా గొంతు వినపడుతుందా? వినపడదు. ఎందుకు వినపడదు? దూరం ఉన్నారు. మీరు వినగలుగుతారు ఎందుకు? దగ్గర ఉన్నారు. దేవునికి ఎంత దగ్గర ఉంటే దేవుని స్వరం అంత స్పష్టంగా వినపడుతుంది. హల్లెలూయా. సో ఈ సంవత్సరం కొరకు నా ఆశలు రెండే, ముఖ్యమైనటువంటి ఆశలు, ముఖ్యమైనటువంటి గోల్స్ రెండే. ఒకటి, నేను పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దేవునికి క్లోజ్గా వెళ్ళిపోవాలి, ఇంకా దగ్గరికి వెళ్ళిపోవాలని ఒకటి. రెండవది, నాలో నివసిస్తున్న పరిశుద్ధాత్మని ఏ రకంగా కూడా నేను బాధ పెట్టకూడదు. ఆయన ఒక వ్యక్తి, సంతోషపడతాడు, బాధపడతాడు. కొన్నిసార్లు నేను సర్వీసెస్లో నవ్వుతుంటాను. ఎందుకు తెలుసా? లోపల నవ్వుతుంటాడు. ఆయన లోపల నవ్వుతుంటాడు. ఏదైనా కొన్నిసార్లు నోరు జరిగి మాటలు మాట్లాడేటప్పుడు ఇతరులను తీర్పు తీర్చే ఒక జస్ట్ మాట వచ్చినా కూడా లోపల అప్పుడే కొంచెం డిస్టర్బెన్స్ వస్తే వెంటనే హోలీ స్పిరిట్, ఐఎమ్ సారీ, ప్లీజ్, ఐఎమ్ సారీ, ఇంకోసారి నేను అలా మాట్లాడను, ప్లీజ్ ఫర్గివ్ మీ లార్డ్. తెలుస్తుంది. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ హిమ్. నన్ను నడిపించాను బాధ పెట్టుకొని నేనేం చేసుకోవాలండి? నాకు సర్వమైనటువంటి పరిశుద్ధాత్మని, నాకు ఆధారమైనటువంటి పరిశుద్ధాత్మని ఆయన కళ్ళకు నీళ్ళు ఎట్లా తెప్పించాలి? నేను ప్రపంచం అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నాకు అనవసరం. నా దేవుడు నన్ను బట్టి దుఃఖపడకూడదు. ఈ రెండు స్ట్రాంగ్గా తీర్మానం తీసుకున్నాను నేను. ఇంకా మిగిలిన గోల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి తర్వాత. ద మోర్ యు ఆర్ నియరర్ టు గాడ్, దేవునికి ఎంత సమీపంగా నువ్వు ఉంటే అంత స్పష్టంగా దేవుని స్వరాన్ని వింటావు. దేవుని స్వరం వింటే అయిపోయింది, ఇంకా ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. ఇది ఏమో అర్థం కావడం లేదండి, ఇందులో దేవుని చిత్తం ఏదో తెలియడం లేదండి. బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవునికి దగ్గరికి వెళ్ళు, ఆరాధించు, పొగడు. యాకోబు గారు ఏమంటారు? దేవుని దగ్గరికి మీరు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతూనే ఉంటాను, ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి వినిపించదు. వాళ్ళకి వినపడడం లేదు కాబట్టి నేను మాట్లాడడం లేదంటే ఎట్లా? మనకు వినపడడం లేదు కాబట్టి దేవుడు మాట్లాడడం లేదంటే ఎట్లా? ప్రాబ్లం ఆయన వైపు లేదు, మన వైపే ఉంది. లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. స్పెసిఫిక్గా కొన్నిసార్లు నడిపిస్తాడు, కొన్ని డేంజర్స్ను ముందే చెబుతాడు, కొన్ని ప్రమాదాలను ముందే చెబుతాడు. దేవునితో కలిసి నడవడం చాలా కీలకం అండి. ఇఫ్ యూ డోంట్ వాక్ విత్ ద లార్డ్, యూ కెనాట్ హ్యావ్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, యూ కెనాట్ హ్యావ్ ఎ ప్రాస్పరస్ ఇయర్. ఒక మంచి సంవత్సరాన్ని కలిగి ఉండవు. యథావిధిగా ఉంటుంది. పోయిన సంవత్సరం లాగా ఉంటుందా? ఈ సంవత్సరం లాగే ఉంటుంది. హబక్కు కన్నాడు, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతన పట్టయ్యా. ఏ మార్పు లేదు. వయసు పెరగడం తప్ప, క్యాలెండర్ మారడం తప్ప ఇటువంటి అనుభవాలు గడిచినటువంటి సంవత్సరాలు ఉన్నాయా? అయితే ఈ సంవత్సరం అలా ఉండాలని దేవుడు ఎంత మాత్రం కోరుకోవడం లేదు కనుక దేవుడు ఈ మాటలు నువ్వు వినేటట్లు చేస్తూ ఉన్నాడు. స్టార్ట్ ద ఇయర్ విత్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఫిల్ యువర్ మైండ్స్ with the anointed word of God by all means. Listen to the Holy Spirit. సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ప్రతి విషయంలో, నీ నిర్ణయాల విషయంలో పరిశుద్ధాత్మని సంప్రదించు. ఆయన ఏదో ఒక సిగ్నల్ ఇచ్చేంత వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయవద్దు. ఎవరో ఒత్తిడి చేస్తున్నారని, ఎవరో తొందర చేస్తున్నారని, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళొద్దు. అహరోను ఏం చేశారు? అభిషేకించబడినవాడు అండి అహరోను అభిషేకించబడినటువంటి వాడు. అహరోను ఏం చేశారు తెలుసా? 30 లక్షల మంది 30 మంది వచ్చి పడితే చాలు మనం వెంటనే ఫంక్ అయిపోతాం. ఈ మోషే అనేవాడు ఎక్కడ పోయాడు మాకు తెలియదు, మా కోసం దూడను తయారు చేయన్నారు. ఎందుకు? మోషే రావడం ఆలస్యమైంది. పేషెన్స్తో వాళ్ళు వెయిట్ చేయలేకపోగా ఏం చేశాడు? అంతమంది కదా, ఒక్కడు ఏం చేస్తాడు? వాళ్ళు చెప్పినట్లు వాళ్ళ కోసం దూడ తయారు చేసి పెట్టాడు. వాగ్దానం వచ్చి 10 సంవత్సరాలు అయింది, నెరవేర్చబడలేదు. శారమ్మకు ఓర్పు నశించిపోయింది, ఓపిక నశించిపోయింది. శారమ్మ సలహా ఇచ్చింది అబ్రహాంకు, నా దాసులతో పో. ఇంపేషెన్స్, వెయిట్ చేయకపోవడం
దేవుని సంప్రదించకపోవడం, సొంత నిర్ణయం తీసుకోవడం, దానివలన 13 సంవత్సరాలు వేస్ట్ అయింది. దానివల్ల ఈరోజు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాం మనం. సౌలు సమయాల కొరకు వెయిట్ చేయమంటే వెయిట్ చేయలేదు. వెయిట్ చేయకుండా ఏమన్నాడు, అమ్మో ఫిలిస్తీన్ వచ్చి నా మీద పడతారేమో అని చెప్పేసి నేనే బలి అర్పించేశాను అన్నాడు. ఇంపేషెన్స్ పోగొట్టుకున్నాడు, కృపను పోగొట్టుకున్నాడు. ఈ సంవత్సరం నీ తీర్మానం చేసుకోండి, పరిశుద్ధాత్ముడా నిన్ను సంప్రదించకుండా నేను ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోను. కొంతమంది ఎక్స్ట్రీమ్ ఉంటారు, ప్రభువా ఈరోజు ఏం వంట వండాలి ప్రభువా, అంత అవసరం లేదు. ఏ బట్టలు వేసుకోవాలో ప్రభువా, వేసుకోవాలనుకుంటే వేసుకో, నీకు నచ్చినట్టు వేసుకో. ఇప్పుడు ఒకరికి నలుపు ఇష్టం అండి, ఒకరికి ఎరుపు ఇష్టము, ఒకరికి జిల్ అని బాగా మెరిచేవి ఇష్టం కొంతమందికి. ఒక్కొక్కరు అలా చేశాడు దేవుడు మనల్ని. మరి నచ్చినట్లు వేసుకో, అదేం తప్పు కాదు. అదే నీకు నచ్చిన కూర చేసుకో, నచ్చిన వంట చేసుకో. ఫాస్టింగ్ ఉండేటప్పుడు తింటానంటే అది తప్పులేండి. మిగిలినప్పుడు ఏది కావాలంటే తినండి. కానీ ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు అంటే ఎటువంటి నిర్ణయాలు అంటే, ఒకవేళ ఈ నిర్ణయం తప్పైతే, ఒకవేళ నేను తీసుకునే నిర్ణయం తప్పైతే చాలా ప్రమాదం ఉంటుంది అన్నప్పుడు 2 అంతలుగా 3 అంతలుగా దేవునికి సన్నిధిలో కూర్చొని పరిశుద్ధాత్మని సంప్రదించి అప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. పరిశుద్ధాత్మని ఏం మాట్లాడలేదు, ఫస్ట్ మాట్లాడకపోతే వదిలేసేయండి, అంతే కదా. తీసుకోవద్దు, ఏం నిర్ణయం తీసుకోవద్దు. సింపుల్ చెప్పండి, దేవుడు నాకేం చెప్పలేదని చెప్పండి, ఖాళీగా ఉండండి. మీరు అడిగారు అంతే. సో పరిశుద్ధాత్మని సంప్రదించకుండా ఏ నిర్ణయాలు మీరు తీసుకోవద్దు. 4వది 2025 సంవత్సరంలో చేయవలసింది ఏమిటంటే, ప్రసంగి గ్రంథం ఉంటుంది కదా, సమయమందున అసమయమందున విత్తమన్నాడు. ఉదయమందు విత్తము, సాయంకాలం మందు విత్తము అన్నాడు. గివ్ ఆఫరింగ్స్ టు గాడ్. యేసుప్రభుని శోధించేదానికి కొందరు వచ్చేసి ఒక నాణం చూపించి, కైసరుకు అసలు పని ఇవ్వచ్చా మనము అని అడిగితే ప్రభు ఒక్కటే చెప్తాడు, దేవునివి దేవునికి, కైసరివి కైసరికి ఇచ్చేసేయండి. దేవునివి ఎవరికి ఇవ్వాలి? దేవునివి మనం పెట్టుకోకూడదు, దేవునివి మనం వాడుకోకూడదు, దేవునివి కష్టం ఉందని వాడుకోకూడదు, దేవునివి దేవునికి ఇవ్వాలి. ఒకటి మర్చిపోవద్దండి, ఆయన కృప వలనే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. ఆయన కృప వలననే ఈరోజు మన కంఠంలో ప్రాణం ఉంది, మన గుండె కొట్టుకుంటా ఉంది. ఆయన కృప వలనే ఈరోజు 10 రూపాయలు మనం సంపాదించగలుగుతున్నాం అంటే ఆయన కృప. చచ్చిపోయింటే ఎక్కడి నుంచి వస్తాయండి? ఇఫ్ ఐ వర్ డెడ్ ఎస్టర్డే, నిన్న దినం ఒకవేళ నేను చనిపోయింటే ఈరోజు నేను సంపాదించాను అన్నా, ఈరోజు నా చేతులకు డబ్బు వచ్చాయా? సో కాబట్టి ఈరోజు నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే నేను ఆయన ఎడల, నీ ప్రాణమునకు దీర్ఘాయువునకు మూలమైనటువంటి దేవుడు ఆయన. నీ మూలంగా నా ఆయుష్ పొడిగించబడిందయ్యా, మరొక 12 నెలలు ఇవ్వబడిందయ్యా. నీ కృపను బట్టే ఈరోజు నేను సంపాదించగలిగాను గనుక దీనిలో 10వ భాగం ఎవరిది? నీదయ్యా. నెవర్ ఫర్గెట్ దట్, నెవర్ నెగ్లెక్ట్ దట్, నెవర్ ఇగ్నోర్ దట్. ఎవరెవరో తిక్క మనుషులు, పిచ్చి పట్టినటువంటి వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో. చాలామంది పాస్టర్లు దశంభాగాలు అంటారు. నేను చెప్పలా, నేను ఎక్కడో కల్పించి చెప్పలా. యేసు ప్రభు అన్నాడు, దేవునివి దేవునికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. ఇది ఒక్కటి కొంతకాలం పాటిస్తే ప్రతి ఒక్కరు కూడా శాపం నుంచి, పేదరికమైన శాపం నుంచి బయటకు వచ్చేస్తారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు 10 ఎకరాల పొలం ఉంది, ఏం విత్తనం విత్తరు? పంట ఎక్కడి నుంచి వస్తుంది? పంట ఎక్కడి నుంచి వస్తుంది? విత్తనం విత్తితేనే కదా పంట వచ్చేది. సో నెవర్ నెగ్లెక్ట్ అండ్ ఇగ్నోర్. సో ఎంత తక్కువైనా పరే, అది ఒక అలవాటు చేసుకోండి. సో ఈ సంవత్సరం డిఫరెంట్గా ఉండాలంటే, నిజంగా ఆనందకరంగా ఈ సంవత్సరం మారాలంటే ఉపవాస ప్రార్థనతో ప్రారంభించు. దేవుని వాక్యం చేత నీ మనసును నింపుకో.
పరిశుద్ధాత్మను సంప్రదించి నిర్ణయాలు తీసుకో. 4వది, దేవునికి రెగ్యులర్గా క్రమంగా కానుకలేవా. ఓ 100 రూపాయలు నీ చేతిలో పడిందంటే 10 రూపాయలు నీది కాదు, గుర్తుపెట్టుకో. 1000 రూపాయలు నా చేతిలో పడిందంటే 100 రూపాయలు నాది కాదు. ఐ యూస్ టు గివ్ 22%. ఎప్పుడు బాగా డబ్బు వచ్చేటప్పుడు కాదు, క్లిష్టకాలంలోనే. బైక్ లేనప్పుడు, సొంత ఇల్లు లేనప్పుడు, చదువుకునేటప్పుడే పెళ్ళైంది నాకు. పీజీ చేసేటప్పుడు 5,000 వచ్చేది నాకు స్టైపెండ్. 5,000. అప్పుడే మేడంకి ఉద్యోగం వచ్చింది, ఆమెకు తనకు 1,800 వచ్చేది. తర్వాత పెరిగింది 5,000, 6,800. ఇల్లు బాడుగ ఇల్లు. తర్వాత వెళ్ళాలంటే ఆటో పైన వెళ్ళాలి, అందులో రేషన్ అంతా కొనుక్కోవాలి, ఫోన్ బిల్లు మొత్తము దాంట్లోనే. 6,800 ఒక కుటుంబం 2000 సంవత్సరంలో. ఈ 6,800 వచ్చినప్పుడే నేను నమ్మకంగా దేవునికి 22% ఇచ్చాను. ఇప్పుడు కాదు, ఇప్పుడంటే లక్షలు చూసాను, కోట్లు చూశాను నేను. ఐ హ్యావ్ సీన్ క్రోడ్స్, కోట్లు చూశాను. ఇప్పుడు ఇచ్చేది కాదు గొప్పతనం. అప్పుడు ఇచ్చాను చూసారా. ఆపలేదే, ఒక్క నెల కూడా ఆపలేదు. ఐ కన్సిస్టెంట్లీ సోడ్. ఐ నెవర్ ఎవర్ నెగ్లెక్టెడ్. ఈవెన్ నా 1వ తారీఖున ఏ దైవజనులకు, ఏ పరిచర్యలకు కానుకలు పంపించాలో 1వ తారీఖున అయిపోతుంది. చాలా ఈజీ అయిపోయింది కదా ఇప్పుడు. మొబైల్లో ఫోన్పే ఒక రోజులో 1,00,000 రూపాయలు పంపించేసేయచ్చు. సో 2 రోజులు తీసుకుంటాను, టక 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 టక. 1వ తారీఖున నా స్టాఫ్కు జీతం ఇచ్చేస్తాను. నేను చేసే ముఖ్యమైన పని ఏంటంటే 1వ తారీఖున నా స్టాఫ్కు జీతం ఇచ్చేస్తాను. 1వ తారీఖున, కొన్నిసార్లు 31వ తారీఖు ఇచ్చేస్తాను. నెంబర్ 1. 2వది 1st తారీఖు దైవజనులకు, దైవ సేవకులకు, పరిచర్యలకు, వీటికి టక 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 పంపించేస్తాను. ఏ నెల మిస్ చేయను. అది నాకు చాలా ప్రాముఖ్యమైనది, చాలా కీలకమైనది. ఎవరు నన్ను అడగరు ఎందుకు పంపించలేదని, ఎవరు నన్ను అడగరు, ఎవరు నన్ను క్వశ్చన్ చేయరు. నేను నేర్చుకున్నా. చాలామంది మూడు వచ్చినప్పుడు వేస్తారు, బుద్ధి పుట్టినప్పుడు వేస్తారు. దే వాంట్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. అంటే నాకు ఆర్థికపరమైన సంవత్సరం ప్రార్థన చేయండి అంటారు. కానీ ఇది అలవాటు చేసుకోరు. ఇఫ్ యూ వాంట్ అ ప్రాస్పరస్ ఇయర్, హ్యాపీ ప్రాస్పరస్ ఇయర్ అంటారు కదా, ఆ ప్రాస్పెరిటీ నువ్వు చూడాలంటే, ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ చూడాలంటే సోయింగ్, యువర్ హ్యాండ్ షుడ్ బి సోయింగ్. వెదజల్లి అభివృద్ధి వారు కలరు అనే వాక్యం ఉంది. హల్లెలూయా. గివ్ and it shall be given unto you. మనము మేలు చేయటం అలయకుందాము. మనము అలయక మనం మేలు చేయటం విసుగకేద్దాము. విసుగు వస్తుంది. ఇచ్చినా నాకేం రాలేదు, ఇచ్చినా ఏం రాలేదు. ఆపద్దు, జస్ట్ కంటిన్యూ. దేవుడు కన్సిస్టెన్సీని చూస్తాడు. ఎంత క్రమంగా, ఎంత నమ్మకంగా నువ్వు ఇస్తావో చూస్తాడు. 6,800 నెలకు వచ్చినప్పుడు దానిలో 22% తీసి, దాంట్లోనే రెంట్ 1,200 రెంట్. మేమున్నటువంటి ఇల్లు రెంట్ ఎంతంటే 1,200. దాంట్లోనే ఇంటికి కావాల్సినటువంటి సరుకులు, తర్వాత నేను ఆటోలో వెళ్ళాలి, మేడం బస్సులో వెళ్ళాలి, ప్రయాణాలు, పెళ్ళైన కొత్తలు అక్కడ ఇక్కడ తిరుగుతుండే కదా, తిరగాలి, అన్ని ఖర్చులు. నో సపోర్ట్, ఇతరుల మీద ఆధారపడేది లేదు. నో సపోర్ట్. అటువంటి పరిస్థితుల్లోనే నాకు బైక్ కూడా లేదు. నేను పెళ్ళైన తర్వాత, నా కోర్సు పూర్తయిన తర్వాత, ప్రొద్దుటూరులో నేను ఉద్యోగం వచ్చిన తర్వాత థర్డ్ హ్యాండ్ బైక్ కొన్నా. నా జీతంతో కొన్న థర్డ్ హ్యాండ్ బైక్. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత మటుకు నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ మా వైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ ఎంతవైపు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందో మీకు అర్థమవుతుంది. పెళ్ళైన తర్వాత నా సొంత డబ్బులతో నేను థర్డ్ హ్యాండ్ బైక్ కొన్నా. ఆ టైంలోనే దేవునికి 22% ఇచ్చాను. సో కాబట్టి ఆ వేలలో 100 విత్తాను.
నేను కోట్లు చూశాను. ఐ వాజ్ ఇన్ క్రౌడ్స్. ఐ సోడ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్. లక్షలు విత్తుతూ ఉంటాను. ప్రతి నెల విత్తుతూ ఉంటాను. కానుకలు వచ్చినా లేకున్నా ఎవరిని కూడా నాకు కానుకలు ఇవ్వండి, మనం ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి పంపాలి, వీళ్ళకి పంపాలి, అవి కట్టాలి. నో, ఐ లివ్ బై ఫెయిత్. నాకు మ్యానిపులేట్ చేయడం ఇష్టం ఉండదు. దేవుని పైన నేను ఆధారపడతాను. బట్ ఎవ్రీ మంత్ వీఆర్ సోయింగ్ lakhs and lakhs of rupees into the kingdom of God. సో మీరు కూడా నెగ్లెక్ట్ చేయదండి, ఇగ్నోర్ చేయదండి. సో into the kingdom of God, you will see a prosperous year. మరొక పాయింట్ చెప్పాను, 5వ పాయింట్ చెప్పాను. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ వైస్ పీపుల్. జ్ఞానులతో సహవాసం కలిగి ఉండండి. మీకన్నా జ్ఞానులతో సహవాసం కలిగి ఉండండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. దిస్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తును నిర్ణయించేది ఇదే. నీవు ఎవరితో సహవాసంలో ఉన్నావో, ఎవరితో నీవు సహవాసం చేస్తున్నావో, ఎవరితో నీవు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నావో, అది నీ భవిష్యత్తును, మీ కుటుంబ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నమాట. యూ షుడ్ నో ద పీపుల్ బై ద స్పిరిట్. దేవుని ఆత్మను బట్టి మనుషులను తెలుసుకోవాలి. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞాని అవుతాడంట. ఆలోచనకర్తలు అనేకులుంట, క్షేమకరము రక్షణకరం అంట. జ్ఞానులతో సహవాసం కలిగి ఉంటావు. వెరీ ఇంపార్టెంట్. ఒక మందిరంలో నువ్వు నాటబడినప్పుడు, లేకపోతే ఒక పరిచర్యతో దేవుడు నిన్ను అంటుకట్టినప్పుడు, ఆ పరిచర్య ప్రతి కార్యక్రమంలో కూడా వీలైనంత వరకు నువ్వు పాల్గొనాలి. ఒకవేళ వీలు కాలేదా, యూట్యూబ్లో అన్నీ కూడా అరేంజ్ చేసినాం. ఇప్పుడు వీలు కాకపోతే సాయంత్రం నైట్ వెళ్ళకపోతే రేపైనా చూడండి. ఎందుకంటే అందులోనే దేవుడు నీకు జ్ఞానం పెట్టి ఉంటాడు. దేవుడు నీకు సలహాలు ఇస్తాడు, సూచనలు ఇస్తాడు. దేవుడు ఒక క్రమానికి చాలా విలువనిస్తాడండి. క్రమంగా పాటిస్తుంటే, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఎవ్రీ డే తెలుగులో మెడిటేషన్ పెడతాం అనమాట. ఇప్పుడు ఎన్నెన్నో వస్తుంటాయి మనకు, అన్నీ చదవాలంటే ఎక్కడైతే చెప్పండి. కాదు, దేవుడు ఒక పరిచయం ఇచ్చింటాడు, ఒకరితో నీకు కనెక్టింగ్ లింక్ ఇచ్చింటాడు. అవి మనము రెగ్యులర్గా ఫాలో కావాలి. అంటే ఆ సహవాసంలో మనం ఉండాలి. ఆ సహవాసానికి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు దేవుడు మనకు నడిపింపును దేవుడు ఇస్తాడు. సో అటువంటి వ్యక్తులు నీకు పరిచయం లేకపోతే ప్రార్థించిన, ప్రభువా నాకు జ్ఞానులతో పరిచయాన్ని ఏర్పరచండి, అభిషేకించమన్న వారితో, నాకు ఉపయోగపడే వారితో నాకు పరిచయాలు ఏర్పరచండి. నీ చేత నాటబడిన వ్యక్తులు నాకు, నా కుటుంబానికి పరిచయం కావాలి అని చేసుకోనండి. ప్రే చేసుకోండి. గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్. జ్ఞానులతో సహవాసం చేయండి. 6వదిగా, విషపూరితమైనటువంటి మనుషులతో సంబంధాలు తెంచిపడేసేయండి. కట్ ఆఫ్ టాక్సిక్ పీపుల్ ఫ్రమ్ యువర్ లైఫ్. కత్తిరించడమే. ఎలా తెలుస్తుంది పలానా వ్యక్తి మనకు హానికరం అంటే, 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడితే చాలు, నువ్వు అలసిపోతావు. విశ్వాసం పోయి అవిశ్వాసం వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. వీళ్ళు ఎప్పుడు కూడా ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుతూనే ఉంటారు. నీ క్షేమం గురించి పట్టించుకోరు. వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా నేనేమనుకుంటారంటే ఒక డస్ట్బిన్ అనుకుంటారు, నీకు చెప్పి నీ మీద కుమ్మరిచేస్తారనమాట. లోపల ఉన్నటువంటిదంతా కూడా. ఆ విషయంలో మోమాట పడద్దండి. 1వ కీర్తన ఏంటి? 1వ కీర్తన ఎండింగ్లో ఏముంటుంది? అతడు చేయనదంతయు సఫలమగును. ఎవరు చేయనదంతయు సఫలమగును? దుష్టుల ఆలోచన చెప్పున్నాడు అక్క. పాపులు మార్గం నిలవక, అపహాసకులు అంటే దుష్టులు, పాపులు, అపహాసకులు అంటే వీళ్ళతో మనకు సంబంధాలు ఉంటే కత్తిరించాలి, లేకపోతే ఏం చేసినా ఎత్తిపోతాం. వారితో సహవాసం చేయకూడదు. మన క్రైస్తవులం కదండి, మనము ప్రేమించాలి కదండి. అందుకే పౌలు గారు రాస్తారు, మీ ప్రేమ జ్ఞానముతో కూడినదై ఉండాలి. ద్వేషించమని చెప్పడం లేదు, దూరంగా ఉండమని చెప్తున్నా. అందరూ దేవుని చేత నియమించబడిన వారు అనుకుంటున్నారా? లేదు. మీలో నేను 12 మందిని ఏర్పరచుకున్నాను కదా, వారు ఒకడు సాతాను అన్నాడు యేసయ్య. దయ్యం పట్టిందనలే యూదా ఇస్కరియోతును దయ్యం పట్టిందని లేదు, వారిలో ఒకడు సాతాను అన్నాడు.
యూదా ఇస్కరియోతు సాతాను అనేసాడు యేసయ్య. ఎంత భయంకరమైన మాట. ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఉంటారు. ఒకవేళ నీ జీవితంలో ఉన్నారేమో. 2024లో కొంతమంది వ్యక్తుల వలన నీ జీవితం చాలా అస్తవ్యస్తం అయిపోయిందేమో. అటువంటి వ్యక్తులు ఇంకా నీ జీవితంలో ఉంటే కట్ చేసేసాయి. మోమాట పడవద్దు, బ్లాక్ చేసేసాయి. రిమూవ్ దెమ్ ఫ్రమ్ యువర్ కాంటాక్ట్ లిస్ట్ ఇఫ్ యూ వాంట్ దిస్ ఇయర్ టు బి మోర్ ఫ్రూట్ఫుల్. ఈ సంవత్సరం నీ యొక్క జీవితంలో అద్భుతంగా ఫలవంతంగా ఉండాలంటే ఈ యొక్క విషయపూరితమైనటువంటి మనుషులు కత్తిరించేసాడు. వారు ఓడ్చుకోలేరు. నువ్వు వర్తిల్లితే ఓడ్చుకోలేరు, సంతోషంగా ఉంటే ఓడ్చుకోలేరు, మంచి బట్టలు వేసుకుంటే ఓడ్చుకోలేరు. ఎప్పుడు కూడా ఆ నెగిటివ్గా చూస్తూ ఉంటారు. దే కెనాట్ సెలబ్రేట్ యువర్ సక్సెస్. నీ విజయాన్ని వారు ఆస్వాదించలేరు. అటువంటి వాళ్ళు నీకు అవసరం లేదు. అటువంటి వారు నీ యొక్క జీవితంలో ఉండకూడదు. శిష్యులు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చేసి, ప్రభువా, పరిసయ్యులు శాస్త్రులు వీరు నువ్వు చెప్పిన మాటలు అంగీకరించడం లేదంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? నా పరలోకపు తండ్రి నాటిన ప్రతి మొక్క పెళ్ళగించబడని అంటాడు. నీ జీవితంలో కానీ నీ పిల్లల జీవితంలో కానీ ఇటువంటి రాంగ్ పర్సన్స్ ఉండకూడదు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చాలా వైస్గా ఉండాలి. ఈ సమాజంలో చాలా వైస్గా ఉండాలి. చాలా వైస్గా ఉండాలి. ఎవరైనా ఇంకొకరి గురించి నెగిటివ్గా చెప్తుంటే నాకెందుకు చెప్తున్నావు? నువ్వు చెప్తే నీకేం ప్రయోజనము, నేను వింటే నాకేం ప్రయోజనము? నాకు ప్రయోజనం లేని దాన్ని నేనెందుకు వినాలి? నేనెందుకు నా టైం వేస్ట్ చేసుకోవాలి? నీ చెత్తను నేనెందుకు అంగీకరించాలి? నాకేం సంబంధము? నీకు అంతగా ఆ వ్యక్తి గురించి ఆసక్తి ఉంటే పోయి ఆ వ్యక్తితోనే పోయి మాట్లాడు. నాకు ఎందుకు చెప్తావు? నెవర్ ఎంటర్టైన్ సచ్ ఫెలోస్ ఫూల్స్. వీరంతా టాక్సిక్ పీపుల్ అండి. ఏమవుతుంది తెలుసా? నీకు చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ నీ గురించి చెప్తారనమాట వీళ్ళు. నీ గురించి కోరుతా. ఇదే అలవాటు. ఇటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు విషపూరితమైనటువంటి వ్యక్తులు. బీ వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ సచ్ పీపుల్. అటువంటి వ్యక్తులను కట్ చేసేసాడమే. మోమాటం లేకుండా కట్ చేసాడమే. మోమాటం లేకుండా. నీ సమాధానం దొంగిలించే వారితో సహవాసం చేయవద్దు. నీ సమాధానం దొంగిలించే వారితో నువ్వు అలసిపోతావు. 10 నిమిషాలు ఫోన్ వచ్చిందంటే అలసిపోతావు. నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చిన వెంటనే అర్థమవుతుంది, అబ్బా మళ్ళీ తలకనొప్పి స్టార్ట్ అయ్యారంటే ఎందుకంత భరిస్తాలి? ఎందుకంత భరించాలి? ఎందుకంత? నీ యొక్క సమాధానం చాలా ఖరీదైందండి, దొరకదు బయట. నెమ్మది సమాధానం దొరకదు. దేవుని సన్నిధిలో గడిపి వాక్యం విని ప్రశాంతంగా సమాధానం మనం పొందుకుని ఉంటే ఒక పనిగమాలోడు ఫోన్ చేసేసి ఆ సమాధానం అంతా దొంగిలిస్తాడు. చెత్త సమాచారం చెప్పేసి ఆ సమాధానం అంతా వెళ్ళిపోతుంది, అభిషేకం అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో నెవర్ ఎవర్ లూజ్ యువర్ పీస్ బై అలోయింగ్ టాక్సిక్ పీపుల్ ఇన్ టు యువర్ లైఫ్. వారికి ఎప్పుడు సమస్యలు కనపడుతుంటాయి తప్ప పరిష్కారాలు కనపడవు. ఎప్పుడు నెగిటివ్ థింగ్సే మాట్లాడుతుంటారు. విశ్వాసం మాట్లాడరు, వాక్యం మాట్లాడరు, ధైర్యం చెప్పరు, ప్రోత్సాహపరచరు, ధైర్యంగా ఉండని చెప్పరు. ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి, ధైర్యం చెప్పేవాళ్ళు ఉండాలి. మేం కాదు, ధైర్యంగా ఉండాలని చెప్పేవాళ్ళు కావాలి. టాక్సిక్ పీపుల్ ఉన్నారు, వారు సులభంగా సాతాను చేత వాడబడతారు. అటువంటి వాళ్ళను అజ్ఞానంతో ఎంటర్టైన్ చేయొద్దండి. హేబేలు అలాగే చేశాడు. వాళ్ళన్న పిలిచాడు. ఆల్రెడీ ఒకటి జరిగిపోయింది, ఒక ఇష్యూ జరిగింది కదండి. ఇద్దరు ఆఫరింగ్ తెచ్చారు. దేవుడేమో హేబేలు ఆఫరింగ్ తీసుకున్నాడు. కయీను కనుక రిజెక్ట్ చేశాడు. దాంతో కయీనుకు చాలా కోపం వచ్చిందనమాట. పశ్చాత్తాపం రాలేదు, కోపం వచ్చింది. ఒక దైవజనుడు అన్నాడు, అసలు ఆదాం చూసారా, తప్పైంది ప్రభు అని ఒక్క మాటని అన్నాడా? ఎవరి మీద వేశాడు? అవ్వ మీద వేసింటే కూడా బాగుండు. అవ్వ మీద వేలా. నీవు చదవండి మళ్ళీ బైబిల్ సరిగా. నీవిచ్చినవే స్త్రీ, నీవిచ్చినవే. ఒంటరిగా ఉన్నప్పుడు బాగుంటుంది, ఎంత తలకనొప్పులు లేకుండా. నీవిచ్చినవి చూసినావు అంటే నువ్వు ఇవ్వడం వల్లే ఇది జరిగింది అని ఎవరిని దేవుణ్ణే బ్లేమ్ చేశాడు. ఆడ కాకుండా ప్రభు తప్పైందిలే నాయన, క్షమించినైనా, మంచి మనసుతో ప్రభు నన్ను క్షమించు ప్రభు అని అంటే మరి కథ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. కానీ దైవం స్వభావం అది, ఒప్పుకోదు, తగ్గించుకోదు. కయీను అంతే, దేవుని మీద కోపడ్డాడు. తన సొంత తమ్ముని మీద, రక్త సంబంధి మీద ద్వేషం పెంచుకున్నాడు, అసూయను పెంచుకున్నాడు. తమ్ముడు అలా పొలంలోకి పోదాం, వస్తావా అన్నాడు. అన్న పిలిచాడు కదా, వెళ్దామని వెళ్ళాడు.
పొలం ఎవరిది? కయీనుది. హేబెలు స్థలం అది కాదు. హేబెలు వెళ్ళవలసిన స్థలం అది కాదు. ఓర్వలేని వాళ్ళతో భోజనమే చేద్దన్నాడు దేవుడు. కయీనుకు లోబడ్డాడు కనుక, అక్కడ జ్ఞానంతో ప్రవర్తించలేదు కనుక కయీను హేబెలు చంపేశాడు. టాక్సిక్ పీపుల్స్ ఉంటారు, టాక్సిక్ పీపుల్ ఉంటారు. పౌలు జీవితంలోకి వచ్చాడు ఒక వ్యక్తి, అలెగ్జాండర్ అంట పేరు. పౌలు గారు పేరు పెట్టి చెప్తాడు, అలెగ్జాండర్ అను కంచెరివాడు నాకు చాలా కీడు చేశాడు. అంత గొప్ప భక్తుడు, అంత అభిషేకించబడినటువంటి వాడు, విశేషమైన దర్శనాలు కలిగినటువంటి వాడు. ఆ వ్యక్తిని మోసం చేశాడు. అలెగ్జాండర్ అన్నటువంటి వాడు చాలా కీడు చేశాడంట. అతని విషయంలో జాగ్రత్తగా ఉండన్నాడు. దేర్ ఆర్ టాక్సిక్ పీపుల్ హూ ట్రైస్ టు స్టీల్ యువర్ మనీ. నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని, నీ డబ్బును దొంగిలించే వ్యక్తులు ఉంటారు. బీ వెరీ వెరీ కేర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ లైఫ్. 7వది చివరిగా చెప్పాను నేను, దేవునితో మీరు గడుపుతూ ఉంటే, ఈ 6 చేస్తూ ఉంటే, ఈ 6 విషయంలో మీరు స్పృహ కలిగి జాగ్రత్తగా మీరు ముందుకెళ్తూ ఉంటే, దేవుడు మీకు కొన్ని మంచి మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ద్వారాలు తెరుస్తాడు దేవుడు, అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోనండి. నువ్వు దేవునికి కానుకలు ఇస్తే ప్రతిసారి దేవదూతలు తీసుకొని వచ్చి నీ ఒడిలో వేయరు. నీవు మనీని అర్న్ చేసేదానికి నీకు ఒక అవకాశం వస్తుంది. దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు, శ్రద్ధతో నువ్వు పని చేసినప్పుడు, ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకున్నప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ పెట్టింటాడు. కొన్నిసార్లు నీ చదువే నీకు టాలెంట్, కొన్నిసార్లు నీకున్నటువంటి దర్శనాలే ఒక టాలెంట్, నీకున్నటువంటి వరమే టాలెంట్. ఆ వరం వాడబడే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. ఆ వరం వాడబడినప్పుడు నీకు హెచ్చింపు వస్తుంది. యోసేపు ఎట్లా హెచ్చించబడ్డాడు? యోసేపుకున్నటువంటి వరం, కళలకు భావం చెప్పే వరం. దానియేలు ఎలా హెచ్చించబడ్డాడు? కళ చెప్తాడంట, కళకు భావం అన్నీ చెప్పేస్తాడంట. సో వారి తలాంతులు, అంటే వారికి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఏం చేశారు? పట్టేసుకున్నారు. సద్వినియోగం చేసుకో. కోతకాలం ముందు నిద్రించుకుమాడు, సిగ్గుపరచుకుమాడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీకు పంటనిచ్చే అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని గుర్తించకుండా వదిలేస్తారు చూడండి, అదన్నమాట. డోంట్ మిస్ యువర్ ఆపర్చునిటీ. దేవుడు నీకు ఇస్తున్నటువంటి అవకాశాలను ఎప్పటికి కూడా మిస్ చేసుకోవద్దు. అది ఈవెన్ ప్రార్థనలో కావచ్చు, దేవుని సేవలో కావచ్చు, లేకపోతే నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు. దావీదుకు ఒక అవకాశం వచ్చింది. ఏంటి? వాళ్ళ అన్న వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేదానికి ఒక అవకాశం వచ్చింది, ఉపయోగించుకున్నాడు. నేను పోనంటే వాళ్ళకేంది, నేను ఇచ్చేదాన్ని అంటే నేను పోనంటే. చూసారా ఎంత సులభంగా మనము పెద్ద పెద్దవి మిస్ అవుతామో? చిన్న విధేయతనే అండి, చిన్న విధేయత. అక్కడ తండ్రికి విధేయత చూపే కుమారుడు కనుక ఆ చిన్న ద్వారం ఎక్కడికి తీసుకొని పోయింది చూడండి. చిన్న డోర్. నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ ఆర్ ఇగ్నోర్ ది ఆపర్చునిటీస్ దట్ గాడ్ గివ్స్ యూ. దేవునికి ఇచ్చే అవకాశాన్ని ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దాం. నేనైతే వీటిలో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఏం పోయినాములే అనుకుంటాను, ఎందుకులే అనుకుంటాను. కానీ ఒకవేళ నేను ఏదైనా మిస్ అవుతానేమో, ఈ దేవుడు అవకాశం ఇచ్చాడేమో అని అనుకుంటే దేవుడిచ్చిన అవకాశం అది, దేవుడిచ్చినటువంటి అవకాశం. చాలా ఎగ్జాంపుల్స్ నాకు చెప్పాలంటే, సింపుల్గా ఇవి మనసులో పెట్టుకోండి, ధ్యానించండి. దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తాడు. యాక్చువల్గా డబ్బుల పంట గురించి నియమాలు ముందుకు వెళ్దాం అనుకున్నాను. సడన్గా ఎందుకో మరలా ఇది దేవుడు కొన్నిసార్లు కళలు 2 సార్లు ఇస్తాడు కదా, 2 సార్లు ఇస్తాడు. ఇచ్చిన కళని మళ్ళీ ఇస్తాడు. ఇది 2వసారి కూడా చెప్పాలి అనిపించింది, ఆత్మలో అనిపించింది. అందుకే 2వసారి మరలా చెప్పాను. సో యూ ప్రాక్టీస్ దీస్ థింగ్స్. ఇవి చేయడం వలన సంవత్సరం ఫలభరితంగా మారుతుంది తప్ప, ఇవి ఏం చేయకుండా రొటీన్గా ఇంతకుముందు ఎలా ఉన్నాం అలాగే ఉన్నాం అనుకోండి, లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఈ సంవత్సరం అలాగే ఉంటుంది, ఏం మారదు. క్యాలెండర్ ఒక్కటి మారుతుంది, ఎడ్జ్లో రాసే సంఖ్య 24 పోయి 25 రాస్తాం అంతే.
అంతకు మించి ఏం మార్పులు జరగవు. బట్ దిస్ ఇయర్ గాడ్ వాంట్స్ యూ టు బి ఫ్రూట్ఫుల్. దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట బహుగా ఫలించే సంవత్సరం ఇది. ఎవడు నా యందు నిలిచి ఉండను వాడు బహుగా ఫలించినని ప్రభు అన్నాడు. సో ఈ 7 విషయాల్లో మీరు నిలిచి ఉండండి, స్థిరంగా ఉండండి. ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ చూస్తారు, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తారు. మీరు మొదలు పెడితే ప్రతి 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 వారం కూడా సాక్ష్యాలు ఉంటాయి. సాక్ష్యాలు చెప్పడం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచండి. సాక్ష్యాలు కూడా అవకాశం ఇస్తాం. ముందుగానే చెబితే మీరు సాక్ష్యం చెప్పాలనుకున్నప్పుడు ముందుగా తెలియజేస్తే మీకు అవకాశం ఇస్తాం. దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి కార్యం గురించి మీరు దేవుని నామాన్ని మహిమపరిచే రీతిగా సాక్ష్యం చెప్పినప్పుడు ప్రజలు దీవించబడతారు. అదే సమస్యలతో సతమతమైపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. వారు తాకబడతారు కదా, వారికి దీవెనకరంగా ఉంటుంది నీ యొక్క సాక్ష్యం. సో ఏ రీతిగా నువ్వు బయటకు వచ్చావు, ఏ రీతిగా నువ్వు దేవుని ద్వారా సహాయం పొందుకున్నావో నీకు తెలిసినప్పుడు నీవు ఇతరులకు చెప్పినప్పుడు వారు ఖచ్చితంగా వారి హెల్ప్ వారు పొందుకుంటారు. సో కనుక ప్లీజ్ ప్రాక్టీస్ దీస్ థింగ్స్. ప్రభు ఏమన్నాడు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు. ఆయన యొద్దకు వచ్చేవారు ఫలించరు, వినేవారు ఫలించరు, విన్న ప్రకారం చేసేవారు బహుగా ఫలిస్తారు. వారే రిజల్ట్స్ చూస్తారు. సో మీరందరూ కూడా కేవలం వినేవారు మాత్రం కాకుండా నేను చెప్పిన 7 విషయాలు మళ్ళీ వినండి, మళ్ళీ వీక్షించండి, నోట్స్ రాసుకోండి, ఇవి ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయండి. యూ విల్ గ్రో. మీరు ఎదుగుతారు, మీరు మీ పిల్లలు వర్ధిల్లుతారు, మీరు భద్రపరచబడతారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన సంవత్సరంగా దేవుడు మీ జీవితంలో చేసే దానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ కీడు ఆయన మీ కొరకు సిద్ధపరచలేదు, ఏ శోధన సిద్ధపరచలేదు, ఏ ప్రమాదము, ఏ యాక్సిడెంట్, ఏ మరణము మీ కొరకు ఆయన సిద్ధపరచలేదు. జీవాన్ని సిద్ధపరిచి ఉంచాడు. జీవాన్ని సిద్ధపరిచినట్లుగా మనం దేవునికి సమీపంగా మనం వెళ్తాం. దేవుడి యొక్క మాట మనం ఇంటిలో ఫలింపచేయను గాక.